హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో రాఖీ స్పెషల్గా బాంబే కరాచీ హల్వా, అది 5 to 10 మినిట్స్లో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన చేత్తో చేసిన స్వీట్ని మన బ్రదర్స్కి రాఖీ రోజు పెడితే మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనకి దీనికి ఒక 1 కప్ కార్న్ఫ్లోర్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కార్న్ఫ్లోర్లో వాటర్ పోసి బాగా పల్చగా చేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్లో ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకొని ఒక పక్కన పట్టేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి జీడిపప్పులు వేసుకోవాలి. ఇవి జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం వేరే దాంట్లోకి తీసేయాలి. తర్వాత ఇదే కడాయిలోకి మనం ఇక్కడ 1 కప్ షుగర్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాను కాబట్టి. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే మనం ఇంకా కొంచెం షుగర్ని తీసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం ఒక అర గ్లాస్ దాకా వాటర్ని తీసుకొని షుగర్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్, అది ఒకసారి 1-2 సార్లు బాగా కలుపుకొని ఈ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఇక్కడి నుంచే మనకి అసలైన ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుంది. మనం ఇలా కార్న్ఫ్లోర్ పోసుకున్న తర్వాత షుగర్ సిరప్లోకి మనకు తిప్పుతూనే ఉండాలి. మనం తిప్పుతుండగా ఈ కార్న్ఫ్లోర్ అనేది గట్టి ముద్దలాగా అయిపోతుంది. ఇలా గట్టి ముద్దలాగా మారిన తర్వాత మనం దీంట్లోకి యాలకుల పొడి, అలాగే మన దగ్గర ఫుడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్స్లో ఏదో ఒక కలర్ తీసుకుని యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో కలిపి తీసుకొని దీంట్లో వేశాను. మనం ఇలా పోసుకొని బాగా తిప్పుతూ ఉండాలి. ఈ హల్వా అనేది ప్రిపేర్ అయ్యేలోపు మనకి ఇంకా 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది పడుతుంది. మధ్య మధ్యలో నెయ్యి పోసుకుంటూ మనం దీన్ని బాగా తిప్పుకోవాలి. చివరి స్టేజ్లో మనకి హల్వా అనేది ఇలా కడాయికి అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తుందన్నమాట. సో మనం ఇలా ప్రిపేర్ అయిన హల్వాని ఒక ప్లేట్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ జస్ట్ నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన గార్నిష్కి మనం జీడిపప్పు కానీ లేకపోతే బాదం పప్పు పలుకులు యూస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ జీడిపప్పు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అవి నేతిలో వేయించిని ఆల్రెడీ, వాటిని వేసుకొని మనకి ఈ హల్వా అనేది బాగా ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసేసాను. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా ఈ హల్వా అనేది రెడీ అయిపోయింది.